సో గైస్ ఆ స్మార్ట్ డస్ట్బిన్ వచ్చేసి ఇదే అనమాట. మనం ఎప్పుడైతే ఇలా చేయిస్తాం ఆటోమేటిక్గా మనకి ఇది పైకి అయితే మూవ్ అవుతుంది. ఆ ట్రాష్ని మనం ఇందులో అయితే వేసేయచ్చు. అండ్ డిలే ఒక 2 సెకండ్స్ అయితే పెట్టాను. మనం వేసిన ట్రాష్ ఒక 2 సెకండ్స్ ఆటోమేటిక్గా అదే క్లోజ్ అయితే అయిపోతుంది. దీనికి కావాల్సిన పూర్తి డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. అక్కడి నుంచి మీరు టోటల్ ఫాలో అయితే అయిపోండి. వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్ మన ముందు ఆర్డినో కావాలి, నానో అయినా యూనో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే యూనో సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ తర్వాత మనకు ఒక అల్ట్రాసోనిక్ సెన్సర్ అయితే కావాలి. ట్రిగ్ వచ్చేసి 2కి, ఎకో వచ్చేసి D3కి, అండ్ VCC వచ్చేసి 5 వోల్ట్కి, గ్రౌండ్ వచ్చేసి గ్రౌండ్ కనెక్ట్ చేసేయండి. అండ్ కనెక్ట్ చేసిన తర్వాత దానికి కనెక్షన్ డయాగ్రామ్ అయితే ఇదే. మీకు కనెక్షన్ అర్థం కాకపోతే ఈ కనెక్షన్ డయాగ్రామ్ అయితే ఫాలో అయితే అయిపోండి. సో గైస్ కనెక్షన్స్ అయితే ఇచ్చేసాము. ఇప్పుడు వచ్చేసి ఈ కేబుల్ని వచ్చేసి కనెక్ట్ చేస్తున్నాం. దీని ఇన్పుట్ వోల్టేజ్ వచ్చేసి 5 వోల్ట్ అయితే ఇస్తున్నాము. గైస్ మీరు చూసుకుంటే ఎప్పుడైతే నేను చేయి ఇలా అడ్డం పెడతానో అప్పుడు మాత్రమే మనకి సర్వో 180 డిగ్రీస్ కాకుండా 90 డిగ్రీస్ మూవ్ అయితే అవుతుంది. ఇది వచ్చేసి 360 డిగ్రీస్ అయితే కాదు, ఓన్లీ 180 డిగ్రీస్ మాత్రమే. కాబట్టి ఇది మనకి 90 డిగ్రీస్లో మాత్రం రొటేట్ అయితే అవుతుంది. మీరు చూడండి చేయి పెట్టినప్పుడు మాత్రం మనకి ఇది సర్వో ఆర్మ్ అనేది మూవ్ అవుతుంది. దీన్ని అన్నీ ఒక మన డస్ట్బిన్ బాక్స్ కనెక్ట్ అయితే చేసేద్దాము. గైస్ నేను కనెక్షన్స్ అన్ని ఆ బాక్స్ మీద అయితే ఫిక్స్ అయితే చేసేసాను. మీరు కూడా ఈ విధంగా ఫిక్స్ అయితే చేసుకోండి. అండ్ దానికి ఒక థ్రెడ్ కూడా కట్టాను. దీనికి ముందుగా 5 వోల్ట్ సప్లై అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఎప్పుడైతే చేయడం పెడతాం ఆటోమేటిక్గా ఇది టాప్ లైన్ అనేది పైకి లేస్తుంది. అప్పుడు మనం ఏదైనా ట్రాష్ అయితే పడేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అల్ట్రాసోనిక్ సెన్సారే పడేస్తున్నాను. వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఈ రిమోట్ నాకు అక్కర్లేదు అనుకుంటున్నాను. అండ్ దీన్ని అల్ట్రాసోనిక్ సెన్సార్ ఇలా చూపించి ఆటోమేటిక్గా మనం అందులో అయితే వేసేయచ్చు అనమాట.